హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు పిల్ల. నా వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తే మన ఛానల్లో స్టే ట్యూన్. ఇంక ఈ వ్లాగ్ ఏంటంటే మా ఇంటి గృహప్రవేశం అండి, లాస్ట్ వ్లాగ్లో చెప్పినట్టు. ఇంకా గృహప్రవేశం వ్లాగ్ అయితే అసలు చాలా లేట్గానే పోస్ట్ చేస్తున్నా నేను, కొంచెం బిజీ ఉండడం వల్ల. ఇంకా మన తెలుగింట్లో ఏ ఫంక్షన్ ఉన్నా ఏది ఉన్నా ఇంట్లో తెలుగు సాంప్రదాయం ప్రకారం మనమైతే గడప పూజతోనే స్టార్ట్ చేస్తాం కదా. ఇంకా మేము కూడా ఇక్కడ అదే చేస్తున్నాము. ఫస్ట్ ఇంకా గడపకి పసుపు రాసి ఇంకా బియ్య పిండితో వేస్తామండి, దాని మీద ముగ్గు కూడా. ఇంకా అదే చేస్తుంది మా మమ్మీ ఇక్కడ, గడపని అంతా పూజిస్తుంది, ముగ్గులు పెట్టి ఇంకా అన్నీ అలంకరియాలి కదా గడపని. ఇంకా అంతా అలంకరిస్తుంది మెల్లగా. ఇంకా నేను కూడా అలంకరించాను కానీ నాకు అంత పర్ఫెక్ట్గా రాదు, సో ఇంకా అందుకని మా మమ్మీ పెడుతుంది. ఇంక ఈ గడప పూజ అయ్యాక ఇంకా మేమైతే ముగ్గేయడం స్టార్ట్ చేశాను. ఈ ముగ్గు అయితే నేనే వేసానండి, ఎట్లుందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. నేనైతే చుక్కల ముగ్గులు అంత ఈజీగా వేయలేను కానీ ఇలాంటి చుక్కలు లేని ముగ్గులు అయితే వేస్తాను. ఇంకా ఫైనల్గా అయితే ముగ్గు అవుట్పుట్ ఇదే అండి. ఇంకా అట్లా గడప పూజ ముగ్గు అన్నీ వేసేసాము. ఇంకా నెక్స్ట్ గృహప్రవేశం అంటే ఇంటికి దిష్టి తీయడానికి గుమ్మడికాయలు. ఇంకా గుమ్మడికాయలతో పాటు ఇంకా నైట్ కుంభమ వేస్తారు కదా, ఇంకా ఆ కుంభానికి కావాల్సిన సామాన్లు అవన్నీ ఇవి. ఇంకా అవన్నీ తీయలేదు నేను, అన్నీ సర్దేస్తున్నారు. మళ్ళీ తీసి వీడియో కోసం మళ్ళీ సర్దే టైం లేదు. ఇంకా అందుకని ఊరికనే పైన చూపిస్తున్నాను. ఇంకా అందుకని ఆ కవర్ మొత్తం అవే ఉన్నాయండి, ఇంకా వాళ్ళకి ఇవ్వాల్సినవి అవి. ఇంకా వాటితో పాటు ఇంకా టెంకాయలు, ఈ గోతం నిండా టెంకాయలే ఉన్నాయి. ఇంకా టెంకాయలు, ఇంకా మామిడి తోరణాలు కట్టడానికి మామిడి ఆకు, ఇంకా అవన్నీ సెటప్ చేసి పక్కన పెట్టేస్తున్నారు. ఇంకా ఫైనల్గా మనము మామిడి తోరణాలతో పాటు ఇంకా పూలదండలు కూడా వేస్తాం కదా. ఇంకా మేమైతే బంతిపూలు తెచ్చామండి తోరణాలలాగా కట్టి వేయడానికి. ఇంక ఈ బంతిపూలు కూడా కుట్టేశారు, వీడియో తీయడం మర్చిపోయాను నేను తొందరలో. ఇంక ఇక్కడ పూలు, ఇవి చామంతి పూలు, రోజా పూలు, ఇవి అసలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఈ పూలతో మా నానమ్మ అయితే మాలలాగా కుడుతుంది. ఇంకా మా నానమ్మ మాలలు కొట్టడంలో అసలు మామూలుగా కుట్టదు, అసలు చాలా బాగా కొడుతుంది. ఇంకా ఇక్కడ అదే చేస్తుంది. ఇంకా దేవుడి పటం తీసుకెళ్తాం కదా కొత్తది, ఇంకా ఆ పటంకి వేయడానికి ఇంకా మాల అయితే మా నాన్నమ్మ ప్రిపేర్ చేసేసింది. అసలు ఎంత బాగా కుట్టిందో చూడండి ఈ మాల. నేను లాస్ట్లో అవుట్పుట్ కూడా చూపిస్తాను, మేము పటంకి వేసాక అది ఎలా ఉందో కూడా. ఇంకా గృహప్రవేశంకి ఇలా పెడతారండి, మీ సైడ్ పెడతారో లేదో కమెంట్ చేయండి. మా సైడ్ అయితే ఇట్లా 5 రకాలని ఇవి పెడతారు: పప్పు, ఉప్పు, చింతపండు, కారం, ఇంకా కొత్తగా ఉన్న ఊరగాయ, అంటే మనం వాడని ఊరగాయ అండ్ తిరగబోయకూడదు ఊరగాయని. మనం ఊరేసినప్పుడు ఎట్లుంటుందో ఆ ఊరగాయని పెట్టాలంట. ఇంకా మా ఇంట్లో అయితే ఎప్పుడు నిమ్మకాయ ఊరగాయ స్టాక్ ఉంటుంది, ఇంకా అదే పెడుతుంది మా మమ్మీ ఇక్కడ. ఇంకా ఇలా 5 రకాలు ఇట్లా 5 బౌల్స్లో పెట్టుకుంటాము. ఇంక ఈ 5 బౌల్స్లో అట్లా పెట్టి అది దేవుడి దగ్గర పెడతారు, అది సాంప్రదాయము. ఇంకా అది రీజన్ అయితే నాకు కరెక్ట్గా తెలియదు, ఇంకా మాకైతే అది సాంప్రదాయం కాబట్టి పెడతాము. ఇంక ఇక్కడ మామిడి తోరణాలు కట్టేసాడు మా డాడీ. ఈ మామిడి తోరణాలు అవన్నీ మా డాడీ కట్టి ఇంకా అలంకరించేసారు. ఇంక ఇక్కడ మా అన్న మా డాడీ కలిసి ఇంక ఇక్కడైతే పూలదండలు కూడా వేస్తున్నారు. బంతిపూలతో మేము కుట్టామని చెప్పా కదా, అదే అండి ఇది. అన్నీ వేసి ఇట్లా తోరణాలు అంతా రెడీ చేసేసారు బాగా. ఇంకా పండగ అంటేనే మనకి ఏదన్నా ఫంక్షన్ అంటేనే ఇంకా తోరణాలు ముఖ్యం కదా, ఇంకా అందుకని మేము కూడా ఇక్కడైతే అది చేసేసాము. ఎట్లుందో కమెంట్ చేయండి. ఇదంతా మేమే కుట్టామండి తోరణాలు కూడా. ఇంకా మామిడి ఆకు అవన్నీ కట్టడం కూడా మా డాడీయే కట్టాడు. ఇంకా ఫైనల్గా అయితే ఇంట్లోకి రావడం స్టార్ట్ చేసేసాము. ఇంక ఇక్కడ అన్నీ ఆ పటము ఇంకా అవన్నీ ఎత్తుకొని నిల్చుకుంటే ఇంకా దిష్టి తీస్తారు కదా ఫస్ట్, ఇంకా అదే జరుగుతుంది అక్కడ ప్రాసెస్. ఇంకా దిష్టి తీస్తున్నారు, ఇంకా అందరం దిష్టి తీసి ఇంకా అయిపోయినాక లోపలికి వెళ్తాము. ఇంకా లోపలికి వెళ్ళేది అవన్నీ వీడియోస్ తీయలేదండి, ఇంకా నేను కొంచెం బిజీ ఉండడం వల్ల. ఇంక ఇక్కడ లోపలికి రాగానే ఇవన్నీ దేవుడికి పెట్టడానికి తీసుకొచ్చినవి. ఇంక ఇవన్నీ ఒక రౌండ్ చూపిస్తున్నాను. టెంకాయలు, కర్పూరం, కడ్డీలు, ఇంకా పండ్లు, ఇవన్నీ ఉంటాయి కదా ఇంకా సాంప్రదాయం. ఇంకొకటి ఏంటంటే మేము ఇంట్లో జాయిన్ అయిన రోజే వరలక్ష్మి వ్రతం కూడా. ఇంకా వరలక్ష్మి వ్రతం కాబట్టి మేము ఇంకా ఆ పూజ కూడా 2 కలిపి చేసేసాము. ఇంకా ఇక్కడ పటం కేసిండే మాల చూస్తున్నారు కదా, ఇది మా నాన్నమ్మ కుట్టిందే అండి, నేను ఇంతకుముందు చూపించినట్టు. అసలు ఎంత బాగా కుట్టిందో, ఇంకా కొన్న మాలలాగా. ఇంకా అసలు ఎంత పర్ఫెక్ట్గా ఉందో చూడండి, అసలు అంత బాగా కుట్టింది. ఇంకా నేను చూపించినట్టు ఈ 5 రకాలు ఇంతకుముందు చెప్పినట్టే. ఇంక ఇదైతే మేమైతే దేవుడి దగ్గర పెట్టేసాము. ఇంకా ఫైనల్గా అది అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ పాలు పొంగడం స్టార్ట్ చేసాము. ఈ పాలు పొంగడం అనేది మెయిన్ టాస్క్ ప్రతి గృహప్రవేశంలో. ఇంక ఇక్కడ మేము అదే చేస్తున్నాము. ఆ పాలు పోసేది అవన్నీ వీడియో తీయడం మర్చిపోయానండి నేను, ఎందుకంటే నేనే వీడియో షూట్ చేసుకోవాలి అండ్ నేనే ఇంకా అటు ఇటు అందరూ ఏమన్నా అడిగితే తెచ్చేయాలి. ఇంక మా మమ్మీ బిజీ ఉండడం వల్ల
ఇంకా అదే బిజీలో నేనైతే వీడియో షూట్ చేయడం మర్చిపోయాను. ఇంకా ఫైనల్గా అయితే పాలు పొంగిచ్చేసాము. ఇంకా పాలు పొంగగానే ఇంకా మస్తు హ్యాపీ. అట్లా 3 టైమ్స్ పొంగియాలంటే ఇంకా 3 టైమ్స్ అలా పొంగే వరకు వెయిట్ చేసాము మేము. ఇంకా 3 టైమ్స్ పొంగాక ఇంకా ఉంటాయి కదా సాంప్రదాయాలు, దాని ప్రకారం పాటించడం స్టార్ట్ చేసాము. ఇంకా నేను పాలు పొంగిచ్చా కాబట్టి ఆడబొడుచుకి ఏమన్నా ఇవ్వాలంటే ఇంకా అదే ఇస్తున్నారు ఇక్కడ. ఇంకా అది అయిన తర్వాత ఇంకా హారతి ఇచ్చేసాము. 3 సార్లు పాలు పొంగిన తర్వాత హారతి ఇచ్చి ఇంకా టెంకాయ కొట్టడం స్టార్ట్ చేసేసింది మా మమ్మీ ఇక్కడ. ఇంకా అదే జరుగుతుంది. ఇంకా హారతి ఇచ్చాక ఇంకా అందరం దండం పెట్టేసుకున్నాం. ఇంకా అక్కడ కప్పులు చూసారా, ఆ కప్పులు ఏంటంటే ఆ పాలు పొంగిచ్చిన దాంట్లోనే కాఫీ చేసి ఇవ్వాలంట అందరికి వచ్చిన వాళ్ళకి. ఇంకా అందుకని అక్కడ కప్పులు రెడీ చేసేసారు. ఇంకా ఇక్కడ మేము చేసిన మిస్టేక్ ఏంటంటే ఎన్ని పనులు చేసినా మనం ఏదో ఒకటి మర్చిపోతామండి. ఇంకా మేము కూడా అదే చేసాం. ఇక్కడ పాలు పొంగిచ్చే గిన్నెకి పసుపు కొమ్ము మామిడి ఆకు కట్టడం సాంప్రదాయము, కానీ మేము అది మర్చిపోయాము. ఇంకా ఫైనల్గా అయితే అప్పుడు కట్టాము, అప్పటికప్పుడు గుర్తొచ్చి. ఇంక ఇక్కడ ఆ పాలు పొంగించడం ఒక పక్క అవుతుంది, ఇంక ఇక్కడ పూజ స్టార్ట్ చేయడం ఇంకొక పక్క జరుగుతుంది. ఇంకా మా మమ్మీ వరలక్ష్మి వ్రతం పూజ కూడా స్టార్ట్ చేసేసింది, ఇంకా నార్మల్ పూజతో పాటు. ఇంకా అక్కడ మా మమ్మీ పూజ చేస్తుంటే ఇక్కడ ఇంకా మా రిలేటివ్స్ అందరు కలిసి ఇంక ఇక్కడైతే వడలు చేయడం స్టార్ట్ చేసేసారు. ఇంకా దేవుడికి ప్రసాదాలు అవన్నీ తయారు చేయాలి కదా, ఇంకా అవన్నీ చేస్తున్నారు. ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి. ఇంకా ఫైనల్ వడలు ఒక్కటే ఉన్నాయి. నేను అవన్నీ వీడియో షూట్ చేయడం మర్చిపోయాను. ఇంక ఇక్కడ చేసి పెట్టాము. అలా మేము తయారు చేసిన ప్రసాదాలన్నీ ఇంకా అక్కడ దేవుడికి పెట్టేసాము. ఇంకా నైవేద్యం లాగా ఇంకా పులిహోర, స్వీట్ పొంగల్, ఇంకా గుగ్గుళ్ళు, ఇంకా అవన్నీ పెట్టి మేమైతే దేవుడికి హారతి ఇచ్చి ఇంకా దండం పెట్టుకున్నాము. ఇంకా ప్రసాదాలు ఇంకా కొన్ని చేస్తున్నాము, ఇంకా టైం అయిపోతుందని ఇంకా చేసిన 3 ఐటమ్స్ పెట్టి చేసాము. ఇంకా ఇక్కడ ఏంటంటే తాంబూలం రెడీ చేస్తున్నాము. వరలక్ష్మి వ్రతం గృహప్రవేశం 2 రావడం వల్ల ఇంక ఇక్కడ ఏంటంటే వచ్చిన ముత్తైదులందరికీ తాంబూలం ఇవ్వడం స్టార్ట్ చేసాము. ఈ తాంబూలంకి నేను చెప్పినట్టు రిటర్న్ గిఫ్ట్స్ ప్లేట్స్ తీసుకున్నాను, లాస్ట్ వీడియోలో చెప్పాను. ఎక్కడ తీసుకున్నా ఏంటి, ఎవరన్నా ఇంకా ఆ వ్లాగ్ చూడని వాళ్ళు ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, చూసేసేయండి. నేనైతే ఇంక ఈ ప్లేట్స్ తీసుకున్నా రిటర్న్ గిఫ్ట్స్ కింద. ఇంకా రిటర్న్ గిఫ్ట్స్లో మాకు ఇంకా ఆ రోజే వరలక్ష్మి వ్రతం అవ్వడం వల్ల ఇంకా దాంట్లోనే తాంబూలం పెట్టి ఇచ్చేసాము. అందరూ సాటిస్ఫైడ్, అందరికి నచ్చాయి. ఇంకా ఆడబడుచు, ఇంటికి ఆడబడుచు అని ఫస్ట్ నాకే ఇవ్వాలంట. ఇంక ఇక్కడ అదే జరుగుతుంది ప్రాసెస్. ఇంక మా మమ్మీ నాకు తాంబూలం ఇచ్చేసింది. నెక్స్ట్ ఇంకా వచ్చిన వాళ్ళందరూ ముత్తైదులకి ఇంకా తాంబూలం ఇవ్వడం స్టార్ట్ చేసింది మా మమ్మీ. ఇంకా కాళ్ళకి పసుపు వేయడం సాంప్రదాయం కదా, ఇంకా అదే జరుగుతుంది ఇక్కడ. కాళ్ళకి ఎక్కడ గ్యాప్ లేకుండా ఇట్లా పసుపు పూసి తాంబూలం ఇస్తాము వచ్చిన వాళ్ళందరికీ. అది మా ఇంట్లో ప్రతి వరలక్ష్మి వ్రతంకి జరుగుద్ది, కానీ ఈసారి లక్కీగా మాకు 2 ఫెస్టివల్స్ ఒకటేసారి రావడం వల్ల ఇంకా 2 కవర్ చేసేసాము ఎట్ ఏ టైము. ఇంకా అట్లా వరలక్ష్మి వ్రతం కంప్లీట్ చేసేసాము, గృహప్రవేశం కంప్లీట్ చేసాము. ఇంకా మా మమ్మీని మళ్ళీ వేరే ఇంటి వాళ్ళు పిలుస్తుంటారు కదా ముత్తైదులు తాంబూలం తీసుకొని రావడానికి, ఇంకా అందుకని వెళ్ళి తీసుకొని వచ్చింది. ఇంకా చూసారా ఇవన్నీ ప్రసాదాలే. అసలు ఒక్కొక్క ఇంట్లో ఎన్ని ప్రసాదాలు చేస్తారో మా సైడ్ అయితే ఇంకా వరలక్ష్మి వ్రతం రోజు ఇంకా ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క స్పెషల్స్ ఉంటాయి. ఇంకా అవన్నీ స్పెషల్స్ ఇంకా ఆ రోజు మొత్తం టేబుల్, మా ఇంట్లో డైనింగ్ టేబుల్ మొత్తం ప్రసాదాలతోనే నిండిపోయింది. ఆ ప్రసాదాలు చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, అసలు ఒకటి ఉంది ఒకటి లేదని లేదు. ఇంక మా ప్రసాదాలే మాకు మిగిలిపోయినాయి అనుకుంటే ఇంక ఇవన్నీ మళ్ళీ ప్రసాదాలు. ఈ ప్రసాదాలు అన్నీ ఇంకా ఈవినింగ్ వరకు తిన్నాం మేమైతే, అంత ఫుల్. ఈ ఆంటీకి అయితే ఎంత ఓపికో నాకు తెలియదు, ఎన్ని ప్రసాదాలు చేసిందో చూడండి. ఆ ప్లేట్ అయితే అసలు గ్యాప్ లేకుండా పెట్టించింది. వామ్మో అనుకున్నాను. మీ వరలక్ష్మి వ్రతం ఎలా జరిగింది? ఇంక ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.